ఎన్నికలు అంటే కేవలం గెలుపోటము లెక్క కాదు, అది ప్రజల ఆకాంక్షలకు, వారి ఆవేదనకు అద్దం పడుతుంది. 2023 వర్ధన్నపేట తీర్పు ఒక సాధారణ ఫలితం కాదు, అదొక బలమైన హెచ్చరిక. ఈరోజు మన విశ్లేషణలో రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి కేవలం డేటా ఆధారంగా ఈ తీర్పు వెనుక ఉన్న పరిపాలనా పాఠాలను నిష్పక్షపాతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఎన్నిక వెనుక ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య ఒక కథ చెబుతుంది. ఇదిగో ఈ సంఖ్య -29.5%. ఇది కేవలం ఓట్ల శాతం తగ్గడం కాదు. ఇది వర్ధనపేట ప్రజల నమ్మకంలో వచ్చిన ఒక పెనుమార్పు, ఒక రాజకీయ భూకంపం. ఈ కథ అధికారం నుండి ప్రజల నమ్మకం ఎలా జారిపోయిందో వివరిస్తుంది. ఈ మొత్తం కథను స్పష్టంగా అర్థం చేసుకోటానికే మన ప్రయాణం 5 అంచెల్లో సాగుతుంది. మొదట సంఖ్యలు చెప్పే నిజాలు, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో మట్టి మనుషుల గొంతుక, అక్కడ్నించి తీర్పు యొక్క లోతైన విశ్లేషణ, తర్వాత విరిగిన నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి, చివరిగా అసలైన ప్రజా కేంద్రీకృత పాలన వైపు మార్గమేమిటి. సరే, మనం మొదటి అంకంలోకి అడుగుపెడదాం. సంఖ్యలలోని ప్రకంపన చూడండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు మాట్లాడే భాష అంకెలు. వాళ్లు తమ సమష్టి నిర్ణయాన్ని ఓట్ల రూపంలో తెలియజేస్తారు. మరి ఆ అంకెలు మనకు ఏం చెబుతున్నాయి? ఒక్కసారి లోతుగా చూద్దాం. ఈ గ్రాఫ్ని గమనించండి. 2018లో అధికార పార్టీకి దాదాపు 70% ఓట్లు. అదొక తిరుగులేని విజయం. కాని సరిగ్గా 5 ఏళ్లు గడిచేసరికి అదే ఓట్ల వాటా 40% కన్నా తక్కువకి పడిపోయింది. అంటే దాదాపు 30% ఓట్లు చేజారిపోయాయి. ఇది కేవలం పతనం కాదు, రాజకీయంగా ఓ కొండచర్య విరిగిపడినట్లే. మరి 30% ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? గాల్లో కలిసిపోలేదు కదా. ఈ స్లైడ్ మనకు సమాధానం చెప్తోంది. ఆ ఓట్లన్నీ దాదాపుగా ప్రధాన ప్రతిపక్షం వైపు మళ్లాయి. 2018లో పోటీలోని లేని ఒక పార్టీ 2023 వచ్చేసరికి ఏకంగా 49% ఓట్లతో గెలిచింది. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత బలంగా ఏకీకృతమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి విషయం కేవలం శాతాలు కాదు, అసలు సంఖ్యలు చూడండి. 2018లో దాదాపు 1,00,000 ఓట్ల భారీ మెజారిటీ, 2023లో దాదాపు 20,000 ఓట్ల తేడాతో ఓటమి. అంటే 1,20,000 ఓట్ల స్వింగ్. ఇది కొన్ని వేల మంది కాదు, 10,000 మంది ఓటర్లు తమ మనస్సు మార్చుకున్నారని చెప్తోంది. ప్రజల తీర్పు తీవ్రతకు ఇది నిదర్శనం. సరే, ఇప్పటిదాకా ఏమి జరిగింది అని చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎందుకు జరిగింది? ఈ అంకెలను నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. మట్టి మనుషుల మాట వినాలి. వాళ్ల గుండె చప్పుడులో దాగున్న నిజాన్ని తెలుసుకోవాలి. వర్ధన్నపేట అంటేనే వ్యవసాయం. అది పల్లెలతో నిండిన ఒక హృదయం. ఇక్కడి సామాజిక నిర్మాణంలో దళిత వర్గాలు అత్యంత కీలకం. అలాగే మహిళా స్వయం సహాయక బృందాల నెట్వర్క్ చాలా బలంగా ఉంటుంది. అంటే ఇక్కడి రాజకీయాలను నిర్దేశించేది ఈ వర్గాల ఆశలు, ఆకాంక్షలే. ఇవి ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు కావు, ఇవి ప్రజల బతుకుకు సంబంధించిన డిమాండ్లు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, భూమి పట్టాలు, మంచినీళ్లు, రోడ్లు, ఇవన్నీ వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేవి. ఈ హామీలు నెరవేరనప్పుడు ప్రజల ఆగ్రహం ఓటు రూపంలో వ్యక్తమైంది. తెలుసుకోవాల్సిన విషయమేంటంటే, ప్రజాస్వామ్యమనేది ఒక సంభాషణ. నాయకులు మాటలాడటం ప్రజలు వినడం కాదు, ప్రజలు మాటలాడటం నాయకులు వినడం. ఆ వినే మార్గాలు మూసుకుపోయినప్పుడు ప్రజలు బ్యాలెట్ పెట్టే ద్వారా మాటలాడతారు. అది వారి హక్కు, వారి ఆత్మగౌరవం. మన రాజ్యాంగం పౌరులకిచ్చింది కూడా బాధ్యతాయుతమైన ఆ వాక్ స్వాతంత్ర్యాన్నే. ఈ మాటలు వినండి. ఒక కుటుంబానికి ఇల్లు ఇస్తామన్న హామీ కేవలం ఇటుకలు, సిమెంట్ గురించి కాదు, అది వారి గౌరవానికి సంబంధించింది. ఆ గౌరవాన్ని కాదన్నప్పుడు నమ్మకం ఆవిరైపోతుంది. సంక్షేమ పథకాలు విఫలమైనప్పుడు అది కేవలం ఆర్థిక నష్టం కాదు, అది ప్రజల మనసుల్లో కలిగించే లోతైన గాయం. ఇప్పుడు మనం విశ్లేషణలో తర్వాతి దశకు వచ్చాం. ఈ తీర్పును ఒక వ్యక్తి వైఫల్యంగా చూడకూడదు, ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం. ఒక సిస్టమ్ ఎలా కుప్పకూలిందో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ టేబుల్ పరిస్థితిని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు 2018 నాటి బలమైన పునాది, స్థానిక నెట్వర్క్, మరోవైపు 2023 నాటికి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, నెరవేల్చని హామీలు, పూర్తిగా దెబ్బతిన్న నమ్మకం. గతంలో బలంగా ఉన్నవే వర్తమానంలో బలహీనతలుగా ఎలా మారాయో ఇది చూపిస్తుంది. ఈ వైఫల్యాన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతం అనే ఫ్రేమ్వర్క్తో అర్థం చేసుకుందాం.
రాజకీయ వ్యవస్థ విజయవంతంగా నడవాలంటే 4 పాత్రలు సరిగ్గా పనిచెయ్యాలి. మొదటిది శివుడి పాత్ర. అంటే దూకుడుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటం, పార్టీలో క్రమశిక్షణను కాపాడడం. ఇక్కడ ఈ పాత్ర పూర్తిగా విఫలమైంది. రెండవది విష్ణువు పాత్ర. అంటే పోషకుడు. సంక్షేమం, పాలన ద్వారా ప్రజలకు స్థిరత్వాన్ని ఇవ్వడం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, దళిత బంధు లాంటి పథకాలు అందనప్పుడు ఈ పోషకుడి పాత్ర దెబ్బతిన్నది. ప్రజలతో ఉన్న నమ్మకపు ఒప్పందం విచ్ఛిన్నమైంది. మూడవది బ్రహ్మపాత్ర. అంటే సృష్టికర్త. యువతకు కొత్త అవకాశాలు, ఉద్యోగాలు సృష్టించడం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడంతో ఒక పెద్ద శూన్యమేర్పడింది. ఆ శూన్యాన్ని ప్రతిపక్షం తన వాగ్దానాలతో నింపింది. మారుతున్న ఓటర్ల అవసరాలను పార్టీ గుర్తించలేకపోయింది. ఇక చివరిది అత్యంత కీలకమైనది దుర్గపాత్ర. అంటే రక్షకురాలు. బలహీనులను, ముఖ్యంగా మహిళలను, దళితులను కాపాడటం. వారికిచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అంటే వారిని రక్షించే బాధ్యత నుండి తప్పుకోవడమే. అది వారి గౌరవాన్ని దెబ్బతీయడమే. సరే, ఇప్పటిదాకా సమస్యలను విశ్లేషించాం. కాని అక్కడితో ఆగిపోతే సరిపోదు. ఇప్పుడు మనం పరిష్కారాల గురించి మాట్లాడాలి. పూర్తిగా విరిగిపోయిన ఈ నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించాలి? ఇదిగో, పునరుజ్జీవనం కోసం ఒక బ్లూప్రింట్. తిరిగి పుంజుకోవాలంటే ప్రయాణం ఎక్కడినుంచే మొదలవ్వాలి. ఈ చార్ట్ చూపిస్తున్నది కేవలం ఓటర్ల వర్గాలు కాదు, ఎవరి నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలో చూపిస్తున్న ఒక ప్రాధాన్యత జాబితా. మహిళలు, దళిత వర్గాలు, యువత, రైతులు. ప్రతి వర్గంతో వారి భాషలో వారి సమస్యల గురించి మాట్లాడాలి. నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఇక్కడొక స్పష్టమైన 5 అంచెల ప్రణాళిక ఉంది. మొదటది, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడం మొదలుపెట్టాలి. 2, పార్టీలోని వర్గ విభేదాలను సరిదిద్దాలి. 3, ప్రజల మధ్య వారికి అందుబాటులో ఉంటూ నమ్మకాన్ని పునర్నిర్మించాలి. 4, యువతతో, మహిళలతో నేరుగా మాట్లాడాలి. 5వది, అతి ముఖ్యమైనది, మొదట వినాలి, ఆ తర్వాతే పనిచేయాలి. అయితే ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. నిజమైన నమ్మకం గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజలతో మాట్లాడే ముందు వారి అనుమతి తీసుకోవాలి. వారి వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా, భద్రంగా ఉంచాలి. ఇది కేవలం ఒక నియమం కాదు, ఇది నమ్మకానికి పునాది. భారతదేశ డేటా పరిరక్షణ ఫ్రేమ్వర్క్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సమ్మతి, గౌరవం, భద్రత. ఇప్పుడు మనం వర్ధన్నపేట అనే ఒక నియోజకవర్గం నుండి ఒక పెద్ద పాఠం వైపు దృష్టి సారిద్దాం. ఈ మొత్తం ఉదంతం మనకు పరిపాలన గురించి నేర్పిస్తున్న సార్వత్రిక సూత్రం ఏమిటి? డేటా అబద్ధం చెప్పదు. ప్రజల నాడి స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి మా తుది సిఫార్సు సూటిగా, స్పష్టంగా ఉంది. మార్పు పట్ల నిజమైన నిబద్ధతను చాటాలంటే విశ్వసనీయత ఉన్న ఒక కొత్త అభ్యర్థిని పరిచయం చేయాలి. నాయకత్వంలో మార్పు లేకుండా ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవటం దాదాపు అసాధ్యం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక నాయకుడికి అసలైన కొలమానమేది? వారు సాధించిన విజయమా, లేక ఒక ఓటమి తర్వాత వారు తిరిగి నిర్మించుకున్న నమ్మకమా? ఈ ప్రశ్న మనందర్నీ, ముఖ్యంగా ప్రజాసేవలో ఉన్నవారిని లోతుగా ఆలోచింపజేయాలి. మీరు కూడా ప్రజల మనిషిగా మారి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా మాకు 08041041602 నంబర్కి కాల్ చేయండి. రాజకీయాలకతీతమైన లక్ష్యం.